హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నియోజకవర్గ సమన్వయకర్త ఉంటెద్దు నరసింహారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జీలు కంచర్ల కృష్ణారెడ్డి, రేగట్టి మల్లికార్జునరెడ్డి, పాల్గొన్న సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు మాజీ జెడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు. ఆల్రౌండర్ ఆయన అయిపోయింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ముత్యాలమ్మ తల్లి అందరికీ చెప్పింది. మాకు ఈ రాక్షస పాలన పోవాలంటే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారం మొదలుపెట్టినాం. మొన్న గ్రామీణ ప్రాంతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్నగర్ ప్రజలు పెద్ద షాక్ ఇచ్చిండ్రు, లాగులు తడిపిండ్రు. ఆయన ఇప్పుడు 4 రోజుల నుంచి ఈ నుంచి గౌలుతలేడు, నిద్రపోవట్లేడు. మొత్తం హుజూర్నగర్లో కూర్చొని అభ్యర్థులకు వేట కోసం 46 నుంచి 48% ఓట్లు మన గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? హుజూర్నగర్లో. బీఆర్ఎస్ పార్టీకి ఎవరుండ్రు అంటే మాకు ఎవరు లేరు, ప్రజలే మా బాసులు, కేసీఆర్ఏ మా బాసు. ప్రజలే ఓట్లు ఇప్పించారు. 7 మండల కేంద్రాల 2 పెద్ద మండల కేంద్రాలు గెలుచుకున్నాం. బీఆర్ఎస్ను ఆశీర్వదించారు ప్రజలు. నిన్న ప్రచారంలో పోతుంటే, మొన్న నేరేడుజర్ల పట్టణంలో పోతుంటే ఒక అవ్వ వచ్చి అడుగుతుంది, అయ్యా ఈసారి కారు గుర్తుంటుంది కదా, పోయినసారి లేదు, ఈసారి ఉంటుందా అంటే ఈసారి ఉంటుందమ్మా కారు గుర్తు అంటే, అయ్యా కేసీఆర్ గారు బాగుండ్రా, కారు గుర్తు చూడంగానే సారే గుర్తు వస్తాడు మాకు అంటున్నారు. ఇది ప్రజలు చెప్తున్నారు. ఈ రాక్షస పాలన రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఇక్కడ అసలు పరిపాలనే లేదు. ఏమైనా వాటాల కోసం కొట్లాటలు, ఏమైనా ఇప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాంగ్రెస్ వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయినరు. రేవంత్ రెడ్డి అరువు తెచ్చుకున్న వాళ్ళంతా మళ్ళొక గ్రూప్ అయినరు. ఈ రాష్ట్రంలో పట్టిన పీడ ఈ కాంగ్రెస్ పాలన, ఈ పీడ వదలాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నిలబెడుతున్న అభ్యర్థులను, కాంగ్రెస్ అభ్యర్థులను చేతి గుర్తులకు గట్టిగా బుద్ధి చెప్పాలి. ఓడగొడితేనే ఏ హామీలైనా అమలైతే అనేది మనం గుర్తుంచుకోవాలి. 2 సంవత్సరాల తర్వాత ఏంటండి ఇవాళ పొజిషన్ నగరాలలో? వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తాం, కేసీఆర్ 2,000 ఇస్తున్నారు. ఎప్పటి నుంచి ఇస్తామన్నారు? అధికారంలో రాగానే డిసెంబర్ 9 నుంచి అని చెప్పిండు. ఎన్ని డిసెంబర్ 9 పోవాలి రేవంత్ రెడ్డి? ఎంతమంది వృద్ధులు ఇవ్వాలి? 42 లక్షల మంది కేసీఆర్ చెప్పిన రోజు నుంచి 2,000 పెన్షన్ ఇచ్చిండు. ఇంకా 2 సంవత్సరాలు కూడా సరిపోదా మీకు 4,000 ఇవ్వడానికి టైంగా? ఇవాళ వృద్ధులందరూ కూడా చాలా ఆక్రోషంగా ఉన్నారు. పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి మహిళకు 2,500 ఇస్తానండవు. ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,65,00,000 మందికి 2,000 ఇవ్వాలి, 2,500 ఇవ్వాలి. బాకీ కార్డు ఒకటి, బాకీ కార్డు చాలా స్పష్టంగా ఉన్నది. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క వర్గానికి ఎంతెంత కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది, రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత బాకీ ఉందని మేము చెప్తున్నాం. రైతు భరోసా గురించి ఏం మాట్లాడినండి ఎన్నికల ముందు? నోరు ఆది ఏమన్నా మోరా తాటిమట్టల 15,000 ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తున్నావు. ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చింది, నాట్లు అయిపోతుంది. ఈ యాసంగి సీజన్లు ఎక్కడికైనా కానీ హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గుండాల ప్రచారాన్ని తిరుగు చూద్దాం. మొన్న గ్రామాలలో రమ్మని ఛాలెంజ్ చేసినాం. ఒక్క గ్రామానికి కూడా రాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వస్తే లాగులు కూడా కొడతారనే భయంతో రాలేదు. 15,000 ఇస్తారని వాగ్దానం చేసి ఇంతవరకు 5 సీజన్లలో 2 సీజన్లకే ఇచ్చింది. మీరు కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధిస్తే మీరు ఓట్లకు మధ్య ఇవ్వాలి రైతు భరోసా అని చెప్పి 15,000 మీరే చెప్తారు, 12,000 చేస్తారు. అది కూడా ఇయ్యరు ఇంతవరకు. మిమ్మల్ని ప్రజలు దేనికి ఎన్నుకున్నారు? పరిపాలన చేయమని ఎన్నుకున్నారు. ఎవడో మెస్సీ అని వస్తే ఫుట్బాల్ ఆడి వానికి 10 కోట్లు ఇచ్చింది. అరాచకం రేవంత్ రెడ్డి పాలన అనేది. ఇలా జరుగుతుందండి కాంగ్రెస్ కదా అంతర్గత కుమ్ములాటలు. తెచ్చిందాన్ని ఎట్లా పంచుకోవాలి? మీడియా హౌజులు మొత్తం కూడా విభజించబడ్డాయి. కొంతమంది అటు, కొంతమంది ఇటు. టోటల్గా తేలింది ఇవాళ సింగరేణి బొగ్గుగాను 9 బ్లాక్లకు సంబంధించి 6,000 కోట్ల స్కామ్కి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరదించింది.
దాంట్లో రెండో పాత్ర మన ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిదే. సివిల్ సప్లైస్ ఆల్రెడీ 1100 కోట్ల కేసు నడుస్తుంది ఈయన మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కే లేదని మేము అంటున్నాం. నువ్వు నిజంగా ఓటు అడగదలుచుకుంటే ఈ బాకీ కార్డులు ఉన్న వాళ్ళందరికీ నువ్వు డబ్బులు ఇచ్చేయి. వాళ్ళకు బాకీలు ఉన్నాయని లక్షల రూపాయలు నువ్వు ఇచ్చేసేయి. ఎట్లాగా అవినీతి సొమ్ము నువ్వు తీసుకుంటున్నావు కదా, సంపాదిస్తున్నావు కదా, అందరికి ఇచ్చి నువ్వు ఓటు అడిగే దానికి రావాలి. నీకు నైతికతే లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతికత. ఈ 2 మున్సిపాలిటీలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయబోతుంది. నేరేడ్చర్ల కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, ఈ రెండిటల్లో కూడా ఈ మున్సిపాలిటీ చైర్మన్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ గుర్తు గులాబీ జెండా ఉన్న వాళ్ళు ఎన్నుకోబడతారనేది కాంగ్రెస్ కూడా ఈ ప్రజలు ఆలోచించి, హుజూర్ నగర్ పట్టణ ప్రజలు, నేరేడ్చర్ల పట్టణ ప్రజలు ఆలోచించి బుద్ధి చెప్పకపోతే ఇంకా వీళ్ళు ఇదే విచ్చలవిడితనంతో ఉన్న హామీలు కూడా అమలు చేయని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి మా అభ్యర్థులను గెలిపించవలసిందిగా అందరికీ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.